నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ జి కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. డయాబెటీస్ ఉన్న వారికి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి, వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటే అటు షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతూ వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా బాగుంటుంది అని రకరకాల వీడియోస్ మనం చేస్తున్నాం. ఇందులో ఎక్కువ మంది చాలా మందికి అలవాటు ఉన్నటువంటిది చద్దన్నం తినటం. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఏంటంటే మనం మళ్ళీ ఆఫీస్కి వెళ్ళామంటే నిద్ర వచ్చేస్తుందేమో, ఇప్పుడు వద్దులేని అవాయిడ్ చేయడం, ఇష్టం ఉంటుంది కానీ తినలేని పరిస్థితి, తింటే మిగతా పనులు చేయలేని పరిస్థితి, ఇలా అయిపోయింది అందరికీ. అసలు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చద్దన్నం అనేది ఎంతవరకు కరెక్ట్, తింటే లాభాలా నష్టాలా? హ్యాపీగా తినొచ్చు. డెఫినెట్గా మీ దగ్గర సద్దన్నం ఉందనుకుంటే సంతోషంగా తినండి, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ప్లస్ రెండోది ఏంటంటే వేడిగా వండిన అన్నంతో గ్లైసిమిక్ ఇండెక్స్ కాస్త ఎక్కువ. ఓకే. చల్లగా అయిన అన్నము అరుగుదల ఆలస్యంగా అవుతుంది. సో దీనివల్ల షుగర్ పెరుగుదల కూడా కాస్త తక్కువే. సో కోల్డ్గా అయిన రైస్తో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది కూడా తక్కువ ఉంటుంది. సో అదొక పాయింట్ ఉంది. ప్లస్ సద్దన్నం అంటే జనరల్గా అందరూ రైస్లో నీళ్లు పోసి అనుకుంటారు. బ్రౌన్ రైస్తో కూడా హ్యాపీగా చాలా బాగుంటుంది సద్దన్నం అనేది, మనం గ్రహించాలి, మర్చిపోకూడదు. అండ్ ఓన్లీ రైస్ ఐటమ్స్తోనే కాదు, ఈవెన్ ఏదైతే ఇప్పుడు చిరుధాన్యాలతో చేసిన పదార్థాలు ఉంటాయో వాటిల్లో కూడా కొంచెం వాటర్ కానీ మజ్జిగ కానీ పెరిగేసుకొని కూడా వీళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రూపంలో కానీ, లేదా నైట్లో ఒకవేళ ఆ రైస్ ఫ్రిడ్జ్లో పెట్టేశారు, సో నెక్స్ట్ డే మార్నింగ్ దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా వాళ్ళు దాంట్లో మళ్ళీ కొంచెం కర్డ్ కానీ లేదా కొంచెం మైల్డ్గా పిక్కలు వేసుకొని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ప్లస్ దాంట్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, రైస్ తక్కువైనప్పటికీ వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ప్లస్ బటర్ మిల్క్ ఆర్ కర్డ్ ఉంటుంది. అండ్ దీంట్లో ఈ ప్రాసెస్లో ఎక్కడ ఉప్పు వేయకూడదు. అవునా? ఓకే. ఈ ప్రాసెస్ లో మీరు ఎక్కడ ఈ ప్రాసెస్ లో ఎక్కడ కానీ ఉప్పు వేయకపోతే మీరు మంచిగా కాస్త ఆవకాయ నంచుకోవచ్చు కదా అంటాం, దాంట్లో ఉంటుంది కదా అక్కడ ఉప్పు. మీరు రైస్ లో కాస్త ఉప్పు వేసి, ఈ మజ్జిగలో కాస్త ఉప్పు వేసి, ఇన్ని ఉప్పు వేస్తే మళ్ళా ఈ పిక్కల్లో వచ్చే ఉప్పు మీకు ఎక్కువ అయిపోతుంది కదా. సో సాల్ట్ అవాయిడ్ చేయాలి ఫస్ట్. సాల్ట్ అవాయిడ్ చేసేసుకుని వితౌట్ సాల్ట్ చేసుకుంటే అప్పుడు మీరు పిక్కల్ని ఎంజాయ్ చేయొచ్చు దీంతో కొంచెం. ప్లస్ మంచిగా ఆనియన్ కానీ లెమన్ కూడా ఉందనుకోండి, దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ అండర్స్టాండింగ్ అనమాట. ముఖ్యంగా లావుగా ఉన్న వాళ్ళు, బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు ఒక పూట ఇలాంటి ఆహారం తీసుకున్నట్లయితే మెయిన్ గా పొట్ట నిండిపోతుందండి, బికాస్ ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్. అంటే ఇంత రైస్ కి మీరు ఇంత వాటర్ పోయొచ్చు. పెద్ద బౌల్ వాటర్ వేస్తే ఫుల్ పెద్ద బౌల్ అన్నంతే అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇలా మెయింటైన్ చేయడం బెటర్. ప్లస్ నవ్వుకొని త్వరగా తినకుండా కాస్త టైం తీసుకొని ప్రతి మెతుకు మంచిగా నవ్వుకొని, అది ఆల్రెడీ మెత్తగా ఉంటుంది కాబట్టి దాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రాపర్ గా తీసుకోవటం. సద్దన్నం అనే కాదు, ఏ ఆహారం అయినా మనం నవలటానికి టైం ఇవ్వాలి. ముఖ్యంగా ఆఫీస్లో కానివ్వండి, లేదా బ్రేక్ఫాస్ట్ చేస్తూ హడావుడిగా టైం అయిపోతుందని మనం సగం నవిలి మింగేస్తున్నాం లోపలికి. సో దానివల్ల చాలా మందికి డైజెస్టివ్ డిసార్డర్స్ వస్తున్నాయి. సో పూర్తిగా పెట్టుకున్న ఆహారం నోట్లో 20-25 సార్లు నవిలి దాన్ని పూర్తిగా మెత్తగా చేసిన తర్వాతనే మింగాలనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ తప్పు చేస్తున్నది ఎక్కువగా చిన్నపిల్లలు. సో పిల్లలకు మళ్ళీ మనం నవిలి తినాలనే పాయింట్ మీద కాస్త స్ట్రెస్ చేసి, బలవంతంగా కాకపోయినప్పటికీ కూడా ఎలాగో వాళ్ళని మంచిగా కోరి వాళ్ళతో నవ్వులుకొని తినటం అనేది ఇంపార్టెంట్. పెద్ద వయసులో వారికి పళ్ళు సరిగ్గా లేని వాళ్ళు కూడా సరిగ్గా నవలకుండా మింగేస్తూ ఉంటారు. కాస్త ఉన్న పళ్ళతో, ఆ ఉన్న సపోర్ట్ తో టైం తీసుకొని నవిలి నిదానంగా నవిలి తినండి. చాలా వరకు వాళ్ళకి ఏంటంటే కొంచెం మెత్తగా ఉడికినవే పెడుతూ ఉంటారు అవును వాళ్ళు తీసుకునేటప్పుడు కూడా, బట్ ఇంకాస్త నవిలితే గానీ మీరన్నట్టుగా కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఇందులో మనం చూస్తున్నాం డాక్టర్ గారు, అంటే చద్దన్నం తీసుకునేటప్పుడు చాలా మంది మార్నింగ్ హడావిడిగా సరే నైట్ ప్రిపేర్ చేసుకున్నారు, మార్నింగ్ కల్లా రెడీ అయిపోయింది, బట్ ఆ మార్నింగ్ టైంలో తినకుండా వెళ్ళేటప్పుడు తిందాం లేకపోతే అనుకోవడం, లేకపోతే లంచ్ టైం కనో అది అలా పోస్ట్పోన్ అయిపోతూ లంచ్కి వచ్చేస్తుంది మనం మార్నింగ్ తినవలసిన చద్దన్నం. సో అలా తినటం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? అసలు ఏ టైంలో తింటే బెటర్? నైట్ అంతా రైస్ బయట ఉండి నెక్స్ట్ మధ్యాహ్నం వరకు బయట ఉంటే అది ఏమన్నా కొంచెం లైట్ గా పాడే అవకాశాలు ఉంటాయి కాబట్టి, మీరు నెక్స్ట్ డే ఆఫీస్ కి తీసుకువెళ్ళాలనుకుంటే ఆ రైస్ ని ఫ్రిడ్జ్ లో పెట్టేసేసి మార్నింగ్ దాంట్లో వాటర్ పోసుకొని తీసుకెళ్తే అప్పుడు మధ్యాహ్నం వరకు అది కరెక్ట్ గా సెట్ అవుతుంది. సో రాత్రి రైస్ బయట పెట్టి రాత్రి వాటర్ పోసేస్తే బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసుకోండి. లంచ్ కి మీరు ప్లాన్ చేయాలనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మార్నింగ్ దాంట్లో వాటర్ పోసుకొని తీసుకెళ్తే అప్పుడు డెఫినెట్ గా ఏమి ఇబ్బంది ఉండదు.
సో ఏ టైంలో తింటే బెటర్ అంటే మార్నింగే అంటారా డాక్టర్ గారు? మార్నింగ్ తీసుకోగలిగితే హ్యాపీగా బెస్ట్, మార్నింగ్ తీసుకోవచ్చు. లేదు లంచ్లోనే మీరు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు దాన్ని అనుకుంటే ఆపర్చునిటీని బట్టి మీరు అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎస్, మనకి కామెంట్స్లో కూడా కొంతమంది అడిగారు ఏంటంటే మా నాన్నగారికి ఇలా చద్దన్నం తినే అలవాటు ఉంది ఊర్లలో ఉండేటప్పుడు, బట్ ఇక్కడ మేము సిటీస్లోకి వచ్చాక కూడా ఆయనకి అదే అలవాటు కంటిన్యూ అవుతుంది. బట్ ఆయన షుగర్ లెవెల్స్ అప్స్ అండ్ డౌన్ చూస్తూ ఉన్నాము. సో బట్ ఈ అలవాటు మానలేకపోతున్నారు, ఇది మేము కంటిన్యూ చేయొచ్చా చేయకూడదు అని కూడా అడుగుతున్నారు. హ్యాపీగా చేయొచ్చండి. వాళ్ళు ఒకవేళ కానీ సద్దన్నం మానేసి ఇతర ఫుడ్స్కి వచ్చారంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఓ మై గాడ్, ఓకే. వాళ్ళ అలవాట్లు వాళ్ళు కంటిన్యూ చేసుకోవటం బెటర్. బట్ వైట్ రైస్ని మనం కొంచెం డిస్కరేజ్ చేస్తాం, సింగిల్ పాలిష్ రైస్ని ఎంకరేజ్ చేస్తాం. అది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. అంటే మిల్లెట్స్ తీసుకోవచ్చు, బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, ఇంకా రెడ్ రైస్ ఉంది, ఇంకా బ్లాక్ రైస్ ఉంది. ఏ రైస్ తోనే చేసుకోవచ్చు, అటుకులతో చేసుకోవచ్చు. అటుకులతో కూడా మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. హ్యాపీగా ట్రై చేయొచ్చు, ఇబ్బందే లేదు. సో సాల్ట్ ఒకటి అవాయిడ్ చేయమన్నారు. పికిల్ ఎలా, సాల్ట్ వేస్తే మాత్రం పికిల్ ఎలా లేదని చెప్తుంటే, అంటే ఇప్పుడు చాలా మందిలో బీపీ ఎలాగో ఉంటుంది కాబట్టి సాల్ట్ క్వాంటిటీ ఎక్కువైపోతుంది కదా. మనము 2, 3, 4 గ్రామ్స్ కంటే సాల్ట్ ఎక్కువ తీసుకోకూడదు అంటున్నాం కదా. సో సాల్ట్ క్వాంటిటీ ఎక్కువైతే కష్టం కదా అది. సో ఈ మధ్య చాలా మందికి అలవాటు అయిపోయిందండి. కొన్ని ఇళ్లలో అయితే రైస్ ఉడికేటప్పుడే సాల్ట్ వేస్తూ ఉంటారు, చాలా అలవాటు ఉంది. నేను ఆల్మోస్ట్ చాలా మందిలో ఖచ్చితంగా అడుగుతా, రైస్లో మీరు సాల్ట్ వేస్తున్నారా లేదా. నేను అడగలేకపోతే డైటీషియన్ తను అడిగిపించి అందరితో కొంచెం క్లారిటీగా చెప్తూ ఉంటాం. ఈవెన్ మన ముస్లిం పేషెంట్స్ ఉంటారు కదా, చాలా మంది రైస్ సాల్ట్ వేస్తారు. సో వాళ్ళకి మనం ఎంకరేజ్ చేసి లేదండి సాల్ట్ వేయకూడదు, మీరు వితౌట్ సాల్ట్తో రైస్ చేసుకోండి. చాలా మంది చెప్పిన మాట వింటారండి, అది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. మనం చెప్పిన మాట చాలా సార్లు పాటిస్తారు. ఒకవేళ పాటించట్లేదు అనుకోండి, వాళ్ళకి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉండాలి అంతే. కోపంగా చెప్పినంత మాత్రం లాభం లేదు, చెప్తూ ఉండాలి. రావటం మానేస్తారు అంతే, ఇంకా వేరే డాక్టర్ చూసుకుంటారు. మందులు రాయమని చెప్పి వెళ్తే ఈ డాక్టర్ ఏమన్నీ మనకు సలహాలు చెప్తున్నారు. సో ఇలా ఈ తీసుకుంటారు ఓకే సద్దన్నం, దీంతో పాటుగా కంపల్సరీ చేయవలసిన యాక్టివిటీస్ కానీ నెక్స్ట్ ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎందుకంటే ఇదే హెవీగా ఉంటుంది అన్నారు కదా. మీరు ఏమన్నారంటే సద్దన్నం తింటే నిద్ర వస్తుంది అన్నారు కదా, అలాంటిది ఏం లేదండి, ఇదంతా మన మైండ్. సో అలాంటిది ఏం ఉండదు, మంచిగా హ్యాపీగా తీసుకోండి. సద్దన్నానికి ముందు మీరు ఇంకా కొంచెం సలాడ్ అలవాటు ఉంటే మంచిగా సలాడ్ తీసుకోండి. ప్లస్ సద్దన్నం తిన్న తర్వాత ఈవినింగ్ కూడా మళ్ళీ మనం సలాడ్ తీసుకోవచ్చు. ఫ్రూట్స్ మంచిగా తీసుకోవచ్చు, ముఖ్యంగా ద్వారగా మాగిన ఫ్రూట్స్, మరి పండు మాగినవి కాకుండా లేతగా ఉండేటివి తీసుకున్నట్లయితే. ప్లస్ సద్దన్నం అనేది ఇట్స్ బేసిక్లీ మ్యాక్సిమం కార్బ్ డైటే కాబట్టి కొంచెం లో కార్బ్ లేక మనం కూడా ఆలోచించవచ్చు. కాబట్టి ఇతర ప్రోటీన్స్, ఇతర ఎలిమెంట్స్ నెక్స్ట్ మీల్లో వీళ్ళు వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు పప్పుకు సంబంధించింది కానీ చెన్న, రాజ్మా, దాళ్ళు, ప్లస్ డెఫినెట్గా ఇంకా కొన్ని గింజలు మనకి ఇప్పుడు ప్రొద్దుతిరుగుడు గింజలు కానివ్వండి, వాటర్ మెలన్ గింజలు కానివ్వండి, తర్వాత చిక్కుడుకాయ గింజలు కానివ్వండి, ఈ పప్పులు వీటిల్లో ఈ గింజలు అనేది ఎన్నో కొంత మోతాదు కంపల్సరీగా వాడినట్లయితే మనకి ఇంకా కావాల్సిన కొన్ని ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఈజీగా లభిస్తాయి. చాలా మంది ప్రోటీన్స్, ఫ్యాట్స్ అంటే ఓన్లీ నాన్ వెజిటేరియన్లో మాంసపు వృత్తుల్లోనే ఉంటాయి కదా అని అనుకుంటూ ఉంటారు. ఈ అన్ని గింజల్లో మనకు అన్నీ వస్తాయండి. సో చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా కొంచెం బ్యాలెన్స్డ్గా డైట్ తీసుకుంటూ ఉంటే అన్నిటికీ మంచిది మనకి. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి, నమస్తే.